విశాఖపట్నంలో ఒక లా చదువుతున్న విద్యార్థిని అదే విద్యార్థినులు అబ్బాయిలు విద్యార్థినిని అమ్మాయిని విద్యార్థులైన అబ్బాయిలు అత్యాచారం చేయడం, అది కూడా లవ్ అని చెప్పినోడు అమ్మాయితో సెక్సువల్ రిలేషన్ పెట్టుకుని అది వీడియో తీసి తన మిత్రులతో కూడా అత్యాచారం చేయించినటువంటి ఘటన సంచలనం సృష్టిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హోంమంత్రి జోక్యం చేసుకున్నటువంటి ఉదంతం ఇది. ఏదైతే 20 ఏళ్ల అమ్మాయి లా చదువుతోంది, తోటి విద్యార్థి వంశీతో ఏర్పడినటువంటి ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్లో భాగంగా మొన్న 10వ తారీఖున కంబాలకొండకు వెళ్తే ఆగస్టు 10న అప్పుడు ఆ యువతి వద్దంటున్నా సరే శారీరకంగా కలిశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 13న పగలు 11 గంటల టైంలో ఆ యువతిని 2 వీలర్ మీద డాబా గార్డెన్స్లోని ఫ్రెండ్ ఇంటికి ఆనంద్ గదికి తీసుకొచ్చాడు. అక్కడ బలవంతంగా మరోసారి వాళ్ళు శారీరకంగా కలిశారు. అదంతా వీడియో తీసినటువంటి ఆనందు, రాజేష్, జగదీష్ ఆ తర్వాత గదిలోకి వచ్చి ఆ వీడియోని చూపించి బెదిరించారు. తర్వాత ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు. నిందితులు 3 లా చదువుతున్నటువంటి అబ్బాయిలే, ఒకళ్ళు ప్రైవేట్ మోటార్స్ కంపెనీలో క్యాషియరు. వీళ్ళు మళ్ళీ అమ్మాయిని వేధిస్తున్నటువంటి వేళ అమ్మాయి ఇక ఆత్మహత్య చేసుకోవడానికి ఉరేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆపినటువంటి తల్లిదండ్రులు అడిగితే విషయం చెప్పింది. దాంతో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ గ్యాంగ్ రేప్ ఉదంతం మీద సీరియస్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి హోంమంత్రి ప్రకటించారు.